Good evening students. Today I would like to tell about పేషెన్స్ అంటే సహనం ఓర్పు అన్నమాట తెలుగులో. ప్రతి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా సహనం అనేది ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే యూపీఎస్సి అనేది అన్సర్టినిటీ అంటే అనిశ్చిత అనమాట. చాలామంది మనం యూపీఎస్సి ప్రిపేర్ అవుతామని ఎవరికైనా చెప్తే అది సక్సెస్ రేట్ తక్కువ కదా, దానివల్ల సక్సెస్ అవ్వలేదు కదా అని చాలామంది చెప్తూ మనకు వెనక్కి లాగిస్తూ ఉంటారనమాట. అందువలన మనల్ని ముందుకు పుష్ చేసేవారు ఎవరు ఉండరు కాబట్టి మనం సహనాన్ని అలవాటు చేసుకోవాలి. మనము కాలం అనే పరీక్షలో నెగ్గాలి అంటే తప్పనిసరిగా మీరు సహనంతో టైం మేనేజ్మెంటు, డిసిప్లిను, వొకాబులరీ, రైటింగు, రీడింగ్ స్కిల్స్ ఇవన్నీ సహనంతోనే సాధించుకొని ఈ యూపీఎస్సీ అనేది సక్సెస్ చేయాలన్నమాట. సహనం అనేది మనిషికి గొప్ప బలం, ఇది బలహీనత కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సహనం అనేది బలహీనత, దానివల్ల చాలామంది దగ్గర మనం ఓర్పుగా ఉండాలేమో అనుకుంటారు. కానే కాదు, ఇది గొప్ప బలం అన్నమాట. ఇంకా ఈ సహనం వల్ల మనిషికి వినయము, సామర్థ్యము పెరుగుతాయి అన్నమాట సహనంతో ఉండడం వల్ల. దీనివల్ల ఈ ఫ్యూచర్లో యూపీఎస్సి పరిపాలన చేయడానికి దృఢంగా, సమర్థవంతంగా చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఈ సహనాన్ని కోల్పోతున్నారన్నమాట. ఈ సహనాలు లేకపోవడం వల్ల ఇప్పుడున్న విద్యార్థులు పరీక్షలో ఫెయిల్యూర్ అయ్యారనో, ప్రేమలో విఫలమయ్యారనో, మ్యారేజ్ డిస్ప్యూట్స్ వల్ల, లేదంటే జీవితం మీద విరక్తి చెందడం వల్ల అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదనుకుంటే హత్య చేస్తున్నారు. దీనివల్ల సమాజం దారి తప్పిపోతుంది అన్నమాట. కాబట్టి సహనం ఉండడం వల్ల ఒక్క క్షణం ఆలోచించి చెడు విషయాలు ఆలోచించుకుంటాం, మంచి విషయాలు, మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సహనం అనేది మనిషికి ఎప్పుడూ తోడ్పడుతుంది. ఈ సహనము, ఓర్పు వల్ల ఈ విద్యార్థులు సాధించినట్లయితే రాబోయే విద్యార్థులకి వీళ్ళు మార్గదర్శకులుగా, గొప్ప ఆదర్శవంతులుగా వాళ్ళకు కనబడుతుంటారు. సహనం అనేది సాధించడం వల్ల మంచి ఉన్నత స్థితిని సాధించగలుగుతారు విద్యార్థులు. ఇంకా ఏమంటే ఈ సహనానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పురాణాల్లో. ఉదాహరణ తీసుకుంటే మనము అహల్య, గౌతమ మహర్షి యొక్క చరిత్రని తీసుకుంటే అహల్య చేసిన చిన్న తప్పుకి ఆవిడ పశ్చాత్తాపడి ఎంతో మారడానికి ఎంతో సాధన చేసిందనమాట. ఆ సాధనలో తన భర్త తనకు తోడుగా ఉండి, ఆమె తపస్సు చేయడానికి బయట శిలగా కనబడడానికి లోన అలాగే ఉండి వాయుభక్షణ చేస్తూ తాను సాధనతో ఎంతో సహనంతో చాలా బాగా మార్చుకుంది అన్నమాట. ఎట్లా మార్చుకుందంటే తన వ్యక్తిత్వము, మన పురాణ పురుషుడైన శ్రీరాముడు తన పాద స్పర్శతో ఆమె గొప్ప వ్యక్తిగా మారింది. ఆ మారడం వల్ల దేవుడైన మన శ్రీరాముడు తనని అమ్మ అని పిలిచే స్థాయికి ఎదిగిందనమాట. ఇది సహనం వల్ల ఎంత సాధించవచ్చా అనే దానికి అహల్య ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ శ్రీకృష్ణుడు అనమాట. ఎంత సహనశీలంటే శిశుపాలుడికి 100 తప్పులు చేసుకునే అవకాశం కల్పించాడు. ఆ 100 తప్పులు చేసుకోవచ్చని తెలిసిన శిశుపాలుడు శ్రీకృష్ణుని వ్యక్తిత్వ హననానికి పాల్పడినా సరే ఎంతో సహనంతో దాన్ని భరించగలిగాడు. ఇంకా ఎంత సహనం ఓర్పంటే శ్రీకృష్ణుడికి తెలియకుండా విదురుడిచ్చిన అరటి పండు తొక్కను కూడా తినగలిగాడు ఓర్పుతో. అంత సహనశీలి, గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు సహనం ఉన్నోళ్ళు, ఓర్పు ఉన్నోళ్ళు. కాబట్టి ఇది మీరు కంపల్సరీగా సాధించాలని కోరుకుంటున్నాం. ఇంకా మన పురాణ పురుషుల్లో తీసుకుంటే భూదేవి ఎంత సహనము, మనం ఇప్పుడు చేస్తున్న పర్యావరణ హాని కానీ, ఈ ప్లాస్టిక్ని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తున్నాము, ఈ నదుల్ని, సముద్రాన్ని కలుషితం చేస్తున్నాం. కానీ భూదేవత ఎంత సహనంతో ఇవన్నిటిని భరించగలుగుతుంది. ప్రజెంట్ కలియుగంలో ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎవరైనా ఉన్నారా సహనంతో ఏదైనా మంచి పొజిషన్ సాధించుకున్నారా అంటే రమణ మహర్షి బెస్ట్ ఎగ్జాంపుల్. 15 సంవత్సరాలప్పుడు అతను ఇల్లు విడిచిపెట్టేసి
అరుణాచలం వెళ్ళిపోయి గొప్ప వ్యక్తిగా సాధన చేస్తూ మహర్షి స్థాయికి ఎదిగారనమాట. అతను మనకి ఇప్పుడున్న వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఈ సహనం అనేది మనకి ఒక సంస్కృతి, మన సాంప్రదాయంలో ఇమిడి ఉందన్నమాట. దీన్ని మీరు సాధించుకొని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ సహనం అనేది కేవలం ఈ జీవితాన్ని సాధించుకోవడానికే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని కూడా ఈ సహనం అనేది మనకి నేర్పుతుంటుంది. ఇంకా వీటి గురించి ఒక కొటేషన్ రాశాను, దాని గురించి చెప్తాను, చూడండి. డోంట్ ఎండ్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే, డోంట్ ఎండ్ యువర్ బ్యూటిఫుల్ life. It holds value until its natural end. ఓకే, సహనం ఇప్పుడు చాలామంది సహనం కోల్పోతున్నారు, అందుకని కొటేషన్ డోంట్ ఎండ్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్, ఇట్ హోల్డ్స్ వాల్యూ అంటిల్ ఇట్స్ నేచురల్ ఎండ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంకొక మంచి మోటివేషన్ వీడియోతో కలుద్దాం. బాయ్.